women, I believe. My feet are not touching the floor. The chair size, I don't think is made for women అనిపించింది. సో ప్రతి ఇష్యూలో ప్రతి చోట నిన్న ఇంకొక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాతో మేడం జడ్జ్ గారు వచ్చారు. షీ వాస్ టెలింగ్ మీ కార్ సీట్స్ టెస్ట్ చేసేటప్పుడు కూడా విమెన్ని కూర్చోబెట్టి టెస్ట్ చేయరంట, ఓన్లీ మెన్ని కూర్చోబెట్టి టెస్ట్ చేస్తారు. యాజ్ అ రిజల్ట్ అనేక మంది కార్ యాక్సిడెంట్లో ప్రెగ్నెంట్ విమెన్ హ్యావ్ డైడ్. సో దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ బయస్ అగెన్స్ట్ ఉమెన్ ప్రతి చోట ప్రతి సందర్భంలో ఉన్నదే. కానీ ఇక్కడ వక్తలు మాట్లాడిన దాంట్లో నేను కొంత విభేదిస్తూ ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే మనం రాజకీయాల కోసం చేయొద్దు, మనకు పవర్ అవసరం లేదని. డెఫినెట్గా కావాలి పవర్, డెఫినెట్గా పవర్ కావాలి, పవర్ఫుల్ పొజిషన్లో ఉమెన్ ఉండాలి. ఉన్నప్పుడే మార్పు అనేటటువంటిది సాధ్యమవుతుంది. రిజర్వేషన్ ఏదో మనము ఉండాలి టోకెనిజం కోసం అడగడం లేదు. నిజమైనటువంటి మార్పు తేవాలంటే రిజర్వేషన్ ఉండాల్సిందే. ఈ మధ్య ఇంకో విచిత్రమైన ట్రెండ్ చూస్తూ వస్తున్నాను నేను. చాలామంది యంగ్ విమెన్ నా దగ్గరకు వచ్చి వై డు వీ నీడ్ రిజర్వేషన్స్ అక్క, వీఆర్ ఎంపవర్డ్, వీ కెన్ వర్క్, వీ షుడ్ ఫైట్ అన్నారు. బట్ వరల్డ్ ఈజ్ నాట్ సో ఫేర్. ఎంతో ఎంపవర్డ్ ఉమెన్ కూడా ఎంత ఫైట్ చేసినా కూడా ఒక సీలింగ్ అనేది వస్తుంది, అడ్డు ఉంటుంది, ఒక గ్లాస్ సీలింగ్ ఉంటుంది. ఒక హైట్ తర్వాత ఎదగాలనుకున్నప్పుడు ఎదగనిచ్చేటటువంటి సమాజం కాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఉండాల్సిందే. అయితే నేను కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ మేడం, ఐడియాలజీతో పాటు నాకేమనిపిస్తుంది అంటే ఇంత మీటింగ్ పెట్టుకున్నాం, మనం హిస్టరీ మాట్లాడుకున్నాం, కానీ ఫ్యూచర్ కోర్స్ ఏందన్నది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మేడం. ఒకటి, మనము ఇంతమంది శక్తివంతమైన మహిళలు ఈ రూమ్లో కాకుండా ఒకసారి పోయి మొత్తం ట్యాంక్ బండ్ అంతా నిండినాం అనుకోండి, అప్పుడు భయపడతారు. ఒకసారి పోయి రామ్లీలా మైదానం అంతా నిండినాం అనుకోండి, అప్పుడు భయపడతారు. ఒకసారి పోయి ఢిల్లీలో పార్లమెంట్ వీధినంతా ఫ్లడ్ చేసామనుకోండి, అప్పుడు భయపడతారు. సో శక్తి ప్రదర్శన అన్నది ఖచ్చితంగా చేయాల్సిందే. రెండవది, ఆ శక్తి ప్రదర్శన చేస్తూ బిల్లు సాధించుకుంటామనే విశ్వాసం